నేను చదువుకునేది 5వ క్లాసు. మన రెడ్లకి కొవ్వు దొంగన కొడుకులు చాలా మంది ఉన్నారు, 140 మంది. ఏం కొంచెమన్నా ఐదు పెట్టుకుంటా నలుగురు పైకి వచ్చారు. ఈ ఉంటే నా కొడుకులు ఊగుడు కూడా పైకి రాలి. రడ్డు 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 చెప్పుకుంటే ఏం లాభం. ఇదే హైదరాబాద్ లో అవార్డు ఇచ్చినారు. ఎట్లా మీతో ఏగమ్మా? ఆ నోట్లు తగ్గించి బుర్రలు పెంచి ప్రేమలే లేకుంటే 9 ఏళ్లలో 9 కోట్లు సంపాదిస్తే, తిరుపతి నుంచి చిత్తూరు 15 మంది, ఎక్కడ చూడి నా బిడ్డలే. ఏమి లాభము? ఇప్పుడు మనం పైకి వచ్చేది. కానీ మనిషి నేనేం చేశాను అనందయ్య బిడ్డలాగా ఏమి వచ్చిన రోగాలు. నా చిత్తూరు డిస్టిక్ కేరళను బీట్ కొట్టింది ఎడ్యుకేషన్ లో. వాడు పిలిస్తే నువ్వు పిలిస్తే వాడు. వాట్ ఈస్ ది యూజ్? ఐకమత్యమే ఎట్లా తిట్టుకోండి, నాకేం అభ్యంతరం. ఏం చేశాను నేను దేశానికి, నా వాళ్ళకి యారెట్టి ఏం చేసిస్తారో. ఈ హైదరాబాద్ నుంచి చిత్తూరు దాకా పో. ఆ మనిషిగా పుట్టే కన్నా రాక్షసిగా పుట్టేది మేలు. ఒక ముందే నా కొడుకు చదువులేదమ్మా. ఈ భారతశ్రీకి ఈ అందమైన డ్రెస్ సాల్దా? 5% మనతో కొంపలు పోయేది, 5% ఈ మగవాళ్ళతో పోయేది. అటువంటి రావణాసురునే సీతను చేయగొట్టుకోలేకపోయాడు. మొత్తం మీద ఆడవాళ్ళు సరిలేదమ్మా. మనం పుట్టిండేది భారతదేశంలో. లేదా ఎవరి పైకి వచ్చిందా చెప్పు? తిండి ఎక్కువ తింటారా? పువ్వా? నా ఇంటి నిండా అవార్డులే. నువ్వు చుట్టూ గిరగీసుకొని నువ్వు నీ మొగుడు బతుకుతారు. ప్రేమ లేకపోతే ఎట్లా? ఆ జీవితం ఏమిటికి? ఏమైంది మీకు?